హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియా బ్లాగ్స్. ఈరోజు మనం సంగీకి వచ్చామండి. సంగీ చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి. నాకైతే కాలేజ్ డేస్లో ఒక్కొక్కసారి బంక్ కొట్టి ఫ్రెండ్స్తో సంగీకి వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు మనం సంగీ ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ అయ్యేటప్పుడు ఎంట్రీ టికెట్ 150 రూపీస్ చెప్పారండి. ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేశాను. టెంపుల్ టైమింగ్స్ 8:30 to 12:30 ఇన్ ద మార్నింగ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 4 to 7:30 వరకు ఉంటుంది. సండే రోజు 8 AM నుంచి 7:30 PM వరకు ఉంటుందండి. చూసారా వెదర్ ఎలా ఉందో? ఆ గ్రీనరీ మాత్రం చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఇదంతా స్టెప్స్ అనమాట. స్టెప్స్ ఎక్కే వాళ్ళు స్టెప్స్లో వెళ్ళొచ్చు. అండ్ కార్ పార్కింగ్ ఏరియాలో మేము కార్లో వచ్చామన్నమాట. మనం ఇప్పుడు కార్ పార్కింగ్ కోసం పైనకి వెళ్తున్నాము. పైన మనకి కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది. మనం పైనకి వెళ్ళేటప్పుడు కింద సైడ్ చూసినప్పుడు అసలు అక్కడ బంతిపూల తోటలు అండ్ చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అలా బయటికి వెళ్ళాము నేను, మా హస్బెండ్. చూస్తున్నారు కదా, లేకపోతే రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని. మీకు మళ్ళీ వీడియోస్ పోస్ట్ అవుతాయి. కొంచెం బిజీగా ఉండే వరకు మేము పోస్టింగ్స్ చేయలేదు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. చూసారా, సంగీకి ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందండి. ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్, చాలామంది వస్తున్నారు, ఫ్యామిలీస్, పిల్లలు. చూస్తున్నారా కింద సైడ్ ఎలా ఉందో? పెంచి బంతిపూల తోటలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. కింద సైడ్ మనకి చెప్పుల స్టాండ్ అవైలబుల్గా ఉంది. కొంచెం ముందుకు వచ్చాక స్టెప్స్ ఉన్నాయి. సో కింద సైడ్ చూపిస్తున్నాను మీకు స్టెప్స్. ఇవి కింద సైడ్ నుంచి ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. ఇది ఎంట్రీ అనమాట సంగీది. ఎంటర్ అవ్వగానే శివుడి టెంపుల్ ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి. అన్నిటికంటే చాలా చాలా అందంగా ఉంటారు వెంకటేశ్వర స్వామి గారు. నెక్స్ట్ శివుడు అలంకరణ మాత్రం ఈరోజు సూపర్గా చేశారండి. మల్లెపూలతోటి చాలా బాగున్నారు. శివయ్య అయితే చాలా అందంగా ఉన్నాడు. అండ్ ఇంకా కృష్ణుడి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చూడండి, అమ్మవారి దర్శనం చేయించగలుగుతాను అండ్ వినాయకుడి దర్శనము చేయించగలుగుతాను. కానీ ఎందుకంటే ఫోన్స్ అక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్. అంటే మేము పంతులు, అక్కడ అందరు పంతులు వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు. సో దానివల్ల నేను చూపించలేకపోతున్నాను. బట్ ఇక్కడ ఆ బోర్డ్ సైన్ లేని దగ్గర నేను చూపిస్తున్నాను. మీరు అలా దర్శనం చేసేసుకోవచ్చు. మీరు సంగీకి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. చాలా మంచి ప్లేస్, చాలా బాగా అనిపిస్తుంది. సో నేను అలా టెంపుల్ అలా అందరు దేవుళ్ళని చూసేసి మొక్కేసేసుకొని, మీ అందరూ కూడా చల్లగా ఉండాలి, నేను చల్లగా ఉండాలి అని అనుకుంటున్నాను. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తూనే కదా. చూసారా, టెంపుల్లో ఉన్నంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడా ఉండవండి. తనకి చాలా, ఎస్పెషల్లీ లేడీస్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లోకి అందరికీ పిల్లలకి కూడా తెలియాలి మన కల్చర్ గురించి అంటే టెంపుల్స్కి కంపల్సరీగా తీసుకెళ్ళాలి. మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల మనం చాలా పీస్ఫుల్గా ఉంటామండి. సో ఈ బిజీ లైఫ్ స్టైల్లో టెంపుల్స్ గివ్స్ ద పీస్ఫుల్ ఎనర్జీ. ఆ వైబ్స్ అన్నీ మనకు టెంపుల్ నుంచే వస్తాయి. అండ్ ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంది. అక్కడ చిన్న విగ్రహాలు చూస్తున్నారు కదా, విగ్రహాలు, శారీస్, చిన్న టాయ్స్ అవన్నీ సంగీ టెంపుల్లో అవైలబుల్ ఉన్నాయి. దాని పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది. ప్రసాదం లడ్డు, పులిహోర అండ్ ఇంకొకటి రవ కేసరి, అవన్నీ 30 రూపీస్లో ఉన్నాయండి. సో ఈరోజు నేను సంగీ టెంపుల్కి వెళ్ళేసి కొంచెం పీస్ఫుల్ అండ్ కొంచెం బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను. మీ అందరికి కూడా ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.